ఒక వార్త చెప్పిన కదా, తమిళనాడు లెక్కనే మన తాను కూడా మందు బంద్ పెడితే ఎంతమంది సపోర్ట్ చేస్తారు, మీరు సమర్థిస్తారా అని కూడా అడిగిన. చా అంత దరిద్రమైన ఆలోచన నాకెందుకు వచ్చిందో. మనోళ్ళ పనితనం తెలియక ఏదేదో మాట్లాడినా, దేశంలో తుణకలు తినుట్లా మనమే ఫస్ట్, పండగలు జోరుగా చేసుట్లా మనమే ఫస్ట్. పండగ యాటకూర కలిపితే నడిమిట్లా ఇంకోటి ఉంటుంది. ఆగో ఆ రికార్డు కూడా ఇప్పుడు మన సొంతమే అవుతుంది. తెలంగాణ వరుసగా రికార్డులు కొట్టేవట్టే, మనం వెనుక పడితే ఎట్లా అని అనుకున్నట్టున్నారు తాగుబోతన్నేలు. మందు దుకాన్లకు తాకుడు తాగితే పాత రికార్డులన్నీ పరంపరమైనాయి. దేశంలోనే కింది బాసుకున్న రాష్ట్రాలల్లా ఎక్కువ తాగుబోతులున్న రాష్ట్రంగా తెలంగాణను చరిత్రకెక్కిచ్చిర్రు. ఇక బీరు బాటిళ్లు లేవట్టుట్లా మన తర్వాతనే ఎవరైనా. 2వ ర్యాంకులున్న కేరళ మందు బాబులు 2 కాటన్లు తాగినంత సేపట్ల ఫస్ట్ ర్యాంకులున్న మనోళ్ళు 4 కాటన్లు ఖతం చేసేంత కెపాసిటీ సంపాదించిర్రట. ఇక పుల్లు బాటిల్లు లేపుట్లా పుల్లు ట్రైనింగ్ అయి 3వ ర్యాంకులు ఉన్నారట. పెగ్గులు గుంజుట్ల ఇంకా జర్రంత కష్టపడితే దీంట్లో కూడా మనకే ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ పోదు. ఎందుకంటే తమిళనాడు తాగుబోతులు రిమ్మకు దూరమైనరు కాబట్టి ఏమన్నా కర్ణాటకోళ్లతోనే మనోళ్ళకు పోటీ. మన అబ్కార ఆఫీసర్ల సహకారం గిట్లనే ఉంటే దక్షిణ భారతదేశం లేంది దేశంలోనే 1 నెంబర్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని లక్కీ డ్రాప్ మీద ఒట్టేసి మరీ చెప్తుండ్రు.